श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో భగవాన్ రమణ మహర్షి యొక్క సాన్నిధ్యంలో ఆచార్యకర భగవద్గీత యొక్క ఆశీస్సులతో రమణాశ్రమ లేఖలు సూర్యనాగమ గారు రాసిన ప్రతి ఒక్క ఉత్తరములోని అర్థము పరమార్థము మనం గ్రహించాలి. ఒక్కొక్క ఉత్తరంలో అంతటిగా దాగి ఉన్న జీవిత సత్యాలు దాగి ఉండే అది మనం గుర్తించాలి. ఉత్తరమాద చదివాము అనుకోండి, ఒక లెటర్ వచ్చింది, చదివాము, అది చూశారు, చెప్పారు, అంతవరకే ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే ఆ సంభాషణలో ఉన్న భావం ఏమిటి, ఆ భావం ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి, భావం తెలుసుకుంటున్నాం, ఆ భావం ద్వారా మనం ఏం గ్రహించాలి. రెండవది ఇక్కడ 27వ ఉత్తరం భక్తి రుచి అంట. అంటే భక్తి కూడా రుచి ఉండాలన్నమాట. అదే రుచి చెప్తాం అక్కడ. ఈ పేరాలు అన్నం తినడం నిన్న రాయడం రాస్తుంటే మరొకసారి జ్ఞాపకం వచ్చింది ఏమిటి, ఈ పేరాల సంగతి రాసింది కామెంట్ వచ్చిన తర్వాత. ఎచ్చమ్మ గారు వంటలో నారాకూర పెద్ద రుచి పట్టేది ఎట్లా చేస్తుంది. మామూలుగా మనలాంటి రుచి పచ్చిగా ఉండదు, కానీ స్వామి మాత్రం తినేవాడు. కొందరు చెప్పారు, ఏం స్వామి రుచి లేదు పచ్చి లేదంటే, ఏమో మీకు బాగుండలేదా, మీరు తినబాకండి, నాకు బాగానే ఉంది, నేను తింటా. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు. భక్తి రుచి ఆ ఉత్తరం పేరు. అక్కడ రుచి కాదు, భక్తి ప్రధానం. అందువల్ల రుచి వాళ్ళకి సంబంధం ఉండదు. ఆమె ఎంత భక్తితో ఇచ్చిందా సంగతి చూస్తారు. ఇదే కదా సవర చేసింది. కొరికి ఎంగిలి మోగిస్తే ఎంగిలి తిన్నాడా, ఆమె భక్తిని తీసుకున్నాడు. కన్నప్ప మాంసం ముక్క పెట్టాడు, ఏనా మాంసం ముక్క అంటున్నాను అడిగాడా, భక్తిని ఇచ్చాడు. అందుకే భక్త కన్నప్పని ఈ మన మాంసం పెట్టేటప్పటికి అందరూ విమర్శించారు. శివుడు వాళ్ళకి జ్ఞానం కలిగించాలనేసి వెంటనే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పిడుగు టపటపడింది. వెంటనే అందరూ పారిపోయినారు. కన్నప్ప మాత్రం ఆ శివలింగానికి అడ్డుపడ్డాడంట. అంటే పడితే దాన్ని వీపు మీద పడుతుందని సంగతి. అందరూ పారిపోయారు. కన్నప్ప మాత్రం మన దృష్టి శివలింగం, అది శివుడు దెబ్బ తగ్గుతుందని చెప్పేసి దానికి వంగేశాడు అనమాట. అంటే ఏంటి, ఆ శివుడంతా తన కడుపు కింద ఉంది, దెబ్బలు పడితే నా పైన తలెత్తన పడాలి, ఇది ఆ పైకి ఊడితే. అప్పుడు అనిపించింది కన్నప్ప యొక్క భక్తి. అందుకని కన్నప్ప పైన ఉన్నాడు. కాలస్తికి వెళ్ళారు మీరు. కన్నప్ప ఎక్కడున్నాడు, కొండపైన ఉన్నాడు. శివుడు ఎక్కడున్నాడు, కింద ఉన్నాడు. శివరాత్రికి ధ్వజారోహణ పూజ చేస్తే ముందు కన్నప్పకు పూజ చేసిన తర్వాత ఇక్కడ శివుడికి మొట్టమొదటి రోజు చేసేది. అది భక్తి రుచి. ఇదే భరతనాథ భాష కూడా జరిగింది. పెట్టాపురం కూలి వినం పల్టుంది. అది మాస్టర్ గారు బ్రూ కాఫీ తాగుతారనేసి భక్తి పారవేశం ఏం చేశారంటే బ్రూ కాఫీ చేదుగా ఉంటుంది, మొత్తం కాఫీ పొడి వేసి ఇచ్చేసారు. మాస్టర్ గారికి ఇచ్చేసారు. మాస్టర్ తాగేశాడు. మీరు తాగేటప్పుడు చక్కెర వేసుకుని తాగడం. అప్పుడు కాదు ఫీల్ అవుతారు కదా. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం, భక్తితో ఏదైతే భగవంతుడు స్వీకరిస్తాడు. అటుకులు ఇచ్చాడు కుచేలుడు, తీసుకున్నాడా లేదా. తులసి వేసింది రుక్మిణి, తూగాడా లేదా. మనలో భక్తి రుచిగా ఉందా, తీయగా ఉందా. భక్తి తీయగా ఉంది, రుచిగా మాత్రం లేదు. తీయగంటే బ్రహ్మాండం, నాకన్నా వాడు ఏం లేదు, నేను ఇలా చేస్తున్నా ఎలా చేస్తున్నా, బ్రహ్మాండంగా పాడుతున్నా, బ్రహ్మాండ సత్యంగా చెప్తున్నా, తీయగా మాట చెప్తున్నా, అందులో రుచి లేదు. ఏమా
రుచికి తీపికి తేడా అదే. రుచికి తీపి, రుచి అంటే ఏమిటి? అన్ని పడితేనే అది రుచిగా, నాలుగు రుచిగా ఉంటుంది. కొత్త తీపే పడితే ఏముంటుందా? తీపి బట్టి ఏమవుతుంది చెప్పండి ముందు. రుచి కాదు, రుచి వేరే తీపి వేరే చెప్తున్నా. రుచి అంటే అన్ని మిక్సింగ్ అయితే రుచి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినాము, అన్ని మసాలాలు అన్ని పడితే కదా రుచిగా ఉందంటావా? దాంట్లో ఒకటి తగ్గినా కూడా రుచిగా ఉందంటావా? అట్లాగే భక్తిలో కూడా అన్ని మిక్స్ అయితేనే అది రుచిగా ఉంటుంది. ఆ భక్తి భావన అలాగే ఉందా? ఎవరో నన్ను చూడాలని చెప్పి పెద్ద మాల తీసుకుని వేసినాడు. భక్తి పెద్ద మాల తీసుకుని తీయగా ఉంది, రుచి ఉందా? నేను గుడి సేవ చేస్తా ఉన్నా, చెమ్ముతా ఉంటాయి, సాయి చూస్తా, నన్ను చూస్తాడా లేదా అచ్చపడి తీయము, తీయదనం రుచిద్దా? పెద్ద పెద్ద రుచికి తీయదానికి తేడా. ఇన్న విమర్శ చెప్పాల్సి వస్తుంది. అదే రాబోతుంది ఇక్కడ బ్రహ్మాస్త్రం, ఇంకోటి కూడా రాబోతుంది. అది తేట గీత ఉంటున్నారు కదా, తేట గీతనా? అదే రాబోతుంది నెక్స్ట్ ఉత్తరాల్లో. ఈయన మాట గీత చెప్తాడు, తేట గీత చెప్పమంటారు. అంటే ఈయన ఉదాహరణ చెప్తే కానీ, ఉదాహరణ తేట గీత అంటే ఉదాహరణ చెప్తే కదా అర్థమవుతుంది సార్. అట్లాగే ఈయన ఉదాహరణ చెప్తే కానీ మీకు రుచికి తీయడానికి అర్థం కాకపోయా, అంత మట్టి బుర్రలు అయిపోయి, నాది మట్టి బుర్ర అయిపోయి నేను చెప్పాల్సిన విషయం. అలాగేపటికి మరొకసారి ఆ ఊళ్ళో లేకనే, ఒంట్లో సరిగా లేకనే వారం 10 రోజులు ఎవరితో అన్నం పంపించిందట. ఎవరు? ఆ యక్షమ్మ. మామూలుగా ఆ అన్నం పెట్టిన తర్వాతనే మీకు అన్నం తినేవాడు స్వామి రమణ మహర్షి. ఒకరోజు అంతా అన్నం పెట్టేశారు, స్వామి సంగీ చేస్తే అంతా తినకూడదు, ఇంకా 3 కూర్చొని అన్నం పెట్టుకొని చేయడు పెట్టుకుని చూస్తానన్నాడు. గుసగుసలు స్వామి అన్నం తినలేదు, అందరికి మనం తినాలా? వీళ్ళు పన్నెండు మర్చిపోయారు అనమాట. ఏది యక్షమ్మ తీసిన అన్నాన్ని ఇంట్లో వంటలు పెట్టుకునేశారు, ఆయన ఒంటికి మర్చిపోయారు. ఈయన ఎలా చూస్తా ఉన్నాడు గమ్ముని, ఇంత ఆనందం తెలియదు అంటున్నారు. కానీ గుర్తొచ్చింది రేపు ఇది పెట్టలేదు వారనేసి అది పెట్టిన తర్వాత ఇలా అన్నాడు, అప్పుడు దొరికిన్నారు. ఇది భక్తి రుచి. ఆమె అవసరాలు ఉండేప్పటికీ, లేవలేకపోయినప్పటికీ కూడా అన్నం ఉంటుంది, అందులో భక్తి ఉంది. ఈ ఇంటింటే కానీ ఆయన తినడం, అది భక్తి రుచి అంటే. ఆ అమ్మాయికి ఎంత రుచి, అయ్యో మర్చిపోతామని చెప్పేసి తెచ్చి ఇచ్చాడు. భక్తితో తెచ్చిన వేరుశనగలైన పంచపంచ పరమాల కంటే ప్రీతితో తీసుకుంటాడు. ఇప్పుడు కుచేరుడికి వచ్చింది, కుచేరుడు చేతి అడుగులు తిన్న కృష్ణమూర్తి వలె తినడం వారికి మామూలే. భక్తి ఇచ్చేది అది వేరుశనగ పప్పులు కావచ్చు, ఇంకే పప్పులు కావచ్చు కాక ఏదైనా స్వీకరిస్తాడు. ఈ విషయం తాజుద్దీన్ బాబా చేతుల్లో లేదా? తాజుద్దీన్ బాబా చేతులకి వీళ్ళు అన్ని పంచపంచ పరమాలు పెట్టారు, పెద్ద పెద్ద వాళ్ళు చూసి పెట్టారు. నాన్నం రాలేదు అంటున్నాడు ఆయన. ఏదంటే అప్పుడు అంటరానితనం ఉండేది, ఒక వచ్చింది అంటరానితనం, చండాలని. లోపలికి ఎలా పోతుందని చదువుకుంటారు వాళ్ళు. అందుకని ఏం చేసింది, ఆ చేసిన మూట కట్టింది, ఒక చెట్టుకి కట్టేసింది, దూరం వెళ్ళిపోయింది. నాన్నం రావాలంటున్నాడు తాజుద్దీన్ బాబా. ఎక్కడ సార్ నాన్నం బయటకు తీసుకురాలంటారు. వీళ్ళిపోయి అటారు చూస్తారు, మనుషులు వాళ్ళ మనుషులు కనబడుతుంది. అక్కడ ఎవరు లేసామంటారు. ఆయన లేచి ఆ మూట నిప్పి ఆ రొట్టి తినేసి వెళ్ళిపోయి ఆ మూట కట్టేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆమె గబగా వచ్చి ఆ మూట తీసుకున్నాడు. అప్పుడు వీళ్ళు పెరిగిచ్చారు, ఏమ్మా ఏంటి స్పెషాలిటీ ఏమంటే, నాకు తాజుద్దీన్ బాబా శ్రీరామచంద్రుడు అనే భావంతో నేను కట్టా. సబర తీసుకున్నాడు కదా, చూడండి భావంతో ఎలా ఉంటుందో. ఇది ఎవరు చేశారు? తాజుద్దీన్ బాబా చేశాడు. రామానుజాచార్యులు కూడా చేశాడు. రామానుజాచార్యులు కూడా ఇది చేశాడు. ఆయనకి పంచపదం అంటే ఒక చిన్న పిల్లలను పెట్టుకొని ఒక ఆమె చాలా దూరం వస్తుంది అనమాట, ఆయనకు అన్నం పెట్టాలని. ఆమె అంటారు జనాన్ని చూస్తుంది, చెట్టుకు కూర్చున్నాడు. రామానుజాచార్యులు నేరుగా వచ్చి ఆమె అన్నం తీసుకున్నాడు. ఇవన్నీ మనం విన్నాం, కానీ మన దానికి వచ్చేటప్పటికి మాత్రం జంకతా ఉంటాం. మన సత్సంగం వాళ్ళే దాదాపు నేను చెప్పి 20 సంవత్సరాల ముందు చెప్తున్నా, ఒకరింటికి వెళ్ళాం సత్సంగానికి, ఈ ఊరికి పక్క ఊరికి వెళ్ళాం. వాళ్ళు ఆ జాతి వాళ్ళు ప్రసాదం చేసుకోలేకపోతే
మనమే ప్రసాదాలు చేసుకుని వాళ్ళు సత్సంగం చేసినాం. చేసి అందరూ ప్రసాదం పెట్టి ఒక మాత్రం తీసుకోలే. పైకి మాత్రం ఈరోజు నేను మంగళవారం అండి, నేను ఏమి తినను. అది మరి బాబా చేసి చదివారు కదా, వాళ్ళు సాయం చదివారు కదా, సత్సంగం వస్తున్నారు కదా, మరి ఏంటి భావం? అందుకే సంస్కరింపబడిన సత్సంగం ఎలా? ఇప్పుడు ఇంతమంది మహాత్ములు చదువుతున్నప్పుడు కూడా మరి ఏం సంస్కరింపబడుతున్నాం మనం? ఆలోచించండి. ఇక్కడ ఎవరు అంటాను, అందరూ భగవంతుడి యొక్క బిడ్డలే కదా అనే భావన మనకి ఎందుకు లేకుండా పోతుంది? ఇప్పుడు రమణ మహర్షి సంగతి చూడండి, రామానుజాచార్యులు చూడండి. రామానుజాచార్యులు అంటే వాళ్ళు మరీ ఆచారం కదండి. మరి గురుక్షేత్రంలో శ్రీపాదవుడి యొక్క దుష్ట కానీ మరి ఇవన్నీ తీసుకోకుండా మన లౌకికంలో ఉంటే కూడా ఇలా మనం అడ్డుకట్లు వేసుకోవడం ఎంతవరకు అనేది ఆలోచించాలి. అంటే ఇదే భక్తి రుచి లేదు, ఇందులో తీయదనం ఉంది, నటన ఉంది. తీయదనం అంటే నటన అండి, కల్లా కపటం కలిగి ఉన్న తీయదనం. సింపుల్గా అయితే అదే అర్థం అన్నమాట. రెండవది భక్తి రుచి. ఇది మనకి చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।